ఆ పుణ్యకొడుతో జాగ్రత్త. వాణ్ణి ఇప్పుడు నడుపుతున్న పడవని ఇంత ముందోసారి నడపకుండా ఆపేశాడు. బామ్మా, అలా ఏం జరగదు. నడుపుకోమని చెప్పింది ఆ రాజలక్ష్మి గారే కాబట్టి మనకే సమస్య ఉండదు. నువ్వేం కంగారు పడుకో. రే, పడవ నడపడానికి అంజిగాడు సరిపోతాడు, కానీ ఆడి బతుకు నడవాలంటే ఆ పడవ ఎక్కడానికి జనం రావాలి కదా. ఆ జనానికి ఆ పడవెక్కితే పాడెక్కినట్టే అన్న భయం కలిగించు. రేయ్, చెప్పరా ఏం జరిగిందో? ఆడు మనం తక్కువ అంచనా వేస్తున్నాడు. అసలేం జరిగిందో నీకు తెలియదు కదా, అందుకనట్ట మాట్లాడుతున్నావు. ఇది మీ క్షేమం కోసం గీసిన లక్ష్మణ్ రేఖ కాదు. మీ బతుకులు మారో అని చెప్పడానికి గీసిన ఈ రాంబాబు గడి రేఖ. ఇది దాటితే లోకం దాటెళ్ళిపోతారు. ఆ తర్వాత మీ ఇట్టం. రాజ్యలక్ష్మమ్మ గారు పడవను నడుపుకోమని మాత్రమే అంజిగడికి చెప్పారు. అందుకే ఆ పడవ జోలికి నేను వెళ్ళను. కానీ మీరెలాగా పడవలోకి ఎక్కుతారా? మీలో ఎవడన్నా ఆ పడవలో కాలెడితే ఆ కాలు తీసేస్తాను. తెలుసు కదా నా గురించే, తెలుసు కదా నా గురించే. మమ్మల్ని వదిలేరా అంజీ? మా బతుకులు ఇంతేరా. అది కాదమ్మా, నేను తీసుకెళ్తాను, రండమ్మా. నేను తీసుకెళ్తాను, రండమ్మా. ఏమండి, నా మాట వినండి. ఇప్పుడు నడుపుకోరా. ఇది లేకపోతే బతకలేనన్నావు కదా, ఇప్పుడు నీకు ఇది మాత్రమే ఉంటదిరా. దీంతోనే బతకరా ఎత్తవా. రేయ్, పదండ్రా.
మమ్మల్ని వదిలేరా అంజీ, మా బతుకులు ఇంతేరా. రే బాలు, అప్పుడే వచ్చేసావేంట్రా? అసలు వెళ్తేనే కదా. ఏంటి నువ్వు వెళ్ళలేదా? ఎందుకు? ఆ రాంబాబు ఊళ్ళో జనాన్ని పడవెక్కితే చంపేస్తానని బెదిరించాడు. అందుకే ఒక్కళ్ళు కూడా ఎక్కలేదు. చూసి ఏం చేయాలో తెలియక వచ్చేసాను. రే, వాడెవడ్రా జనాన్ని బెదిరించడానికి? రాజలక్ష్మమ్మ గారు నడుపుకోమని చెప్పారు కదా. రాజలక్ష్మి గారి మీద ఉన్న గౌరవం కన్నా ఈ జనాలకి రాంబాబు అంటేనే ఎక్కువ భయం ఉందని అర్థమైంది. కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు కదరా. ఈ ఊరేం వాడి సొత్తు కాదు, ఈ గోదావరి వాడి కోసమే లేదు. మనం కూడా ఇక్కడ బ్రతకొచ్చు. దానికి వాడు అనుమతి తీసుకోవాల్సిన పని లేదు. రాజలక్ష్మి గారే కదా మనల్ని పడవ నడుపుకోమని చెప్పారు. మరి పదండి, ఇదెక్కడి న్యాయం అని ఆవిడని అడుగుదాం. న్యాయం ఏదో అన్యాయం ఏదో ఆవిడకి తెలుసమ్మా. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఈ ఊళ్ళో అరాచకాలకు కారణం ఆ పుణ్యకోటేనని ఆవిడికి తెలుసు. వాడు ఎంత నీచుడో, వాడి వల్ల ఎంతమంది జీవితాలు నాశనమయ్యాయో అన్నీ ఆమెకి తెలుసు. మరి తెలుసు కూడా ఎందుకు ఆవిడ మౌనంగా ఉన్నారు? తాళి కట్టించుకుంది గదమ్మా, తల వంచక తప్పదు పాపం. అందుకే తన భర్త చేసే పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఎన్నో పనులు చేస్తుంది. ఆ పుణ్యకోటి వల్ల నాశనమైపోయిన జీవితాలకి ఏదో ఒక రకంగా ప్రతి నెలా సాయం చేస్తూనే ఉంది. ఆ పుణ్యకొట్టిని కట్టడి చేస్తే ఆ అవసరం ఉండేది కాదు కదా. వాడో రాక్షసుడమ్మా. ఆస్తంతా ఆ రాజ్యలక్ష్మి గారి పేరు మీద ఉండటంతో ఎక్కడ లేని వినయం నటిస్తూ అమాయకుడిలా ఉంటాడు. కానీ వాడి అసలు రంగేమిటో తనకీ తెలుసు. ఒకవేళ తనకు తెలుసునన్న విషయం ఆ పుణ్యకోటికి తెలిస్తే వాడి అరాచకాలు ఇంకా ఎక్కువ అవుతాయి. మన ఊరికున్న కాస్త ఆధారం కూడా పోతుందమ్మా. అదేనమ్మా ఆవిడ భయం. నువ్వు వెళ్లకుండా ఉండటమే మంచిది. వెళ్ళి ఈ మాట ఆవిడికి చెప్పి ఆవిడని నొప్పించడం తప్ప మనకు కలిగే ఫలితం ఏమీ ఉండదమ్మా. ఆ పుణ్యకోటిని రాంబాబుని ఎదిరించి ఈ ఊళ్ళో ఎవ్వరూ మనకు సహాయం చెయ్యరు. నువ్వు వాళ్లతో ఒంటరి పోరాటం చేయలేవు జానకి. అంజికింకో చోట పని దొరకొచ్చు. కాని వాళ్ళని ఎదిరించి జనాన్ని పడవలో ఎక్కేలా చేయటం మాత్రం కష్టం. మరెలా పూజారి గారు? ఇలా ఎంతకాలం? ఆ పుణ్యకోటి పాపం పండేంత వరకు, రాంబాబుకి పుణ్యకోటి నిజస్వరూపం తెలిసేంత వరకు. అవునమ్మా, అయ్యోరు చెప్పింది నిజమే. మనమే ఇంకో దారి చూసుకోవడం మంచిది. అమ్మా జానకి, ఇలా జరిగిందని తెలిసి నువ్వు అధైర్యపడొద్దు అని చెప్పడానికి వచ్చాను. రావడం మంచిదైంది. నిన్ను వెళ్లకుండా ఆపగలిగాను. వస్తానమ్మా. ఒరే అంజీ, బాధపడకురా. ఆ రామయ్య ఉన్నాడ్రా. ఏదో ఒక పని నీకు ఖచ్చితంగా దొరుకుతుంది.
ఏరా ఉడుగు ఏం కదరా ఒక్కట్రా. ఒరే జపాను, అయ్యా వత్తనా అయ్యా. ఆ పిల్ల ఇప్పుడు ఏం చేస్తుంటుందంటవరా? ఏమోనండి, నాకేం తెలుసు. గెస్ చేయరా. నా వల్ల కాదండి. ఏ? ప్రపంచంలో ఎవరినైనా గెస్ చేయొచ్చండి, కానీ ఆ అమ్మాయిని మాత్రం చేయలేమండి. ఆయ్ ఒరే కొడుకు, పో నువ్వు చెప్పరా. నేనండి గొడుగు లేకుండా ఒక అడుగు కూడా ముందుకెళ్ళానండి. నేనంటే చెప్తానండి. చిచ్చి 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 చి మరీ ఇంత పనికి మనల్ని ఎదవలు తగిలేటట్రా నాకు. మీరు బేబత్సమైన టాలెంటెడ్ కదండి, మీరు చెప్పండి. చెప్తానురా, ఎందుకు చెప్పను? ఆ జానకి కథని మలుపు తిప్పేది నేనే కదరా. ఇప్పుడు అంజిగారికి వ్యాపారం లేకుండా చేసామా? చేసాం. ఇప్పుడు నాకు తినడానికి తిండి ఉండదు కదా. ఉండదు. మరి పంతంతో పట్టుదలతో ఎంత కారాన్ని పస్తులు ఉండగలరా? నిజమేనండి. వాళ్ళ పరిస్థితి ముందు నువ్వు వెనక గొయ్యిలా ఉందిరా జపాను. మరి ఇప్పుడు మీ ఆలోచన ఏంటండి? ఏముందిరా, ఏదైనా మనకు ఓకే. ఆ పిల్ల బతకాలి అంటే రాజీ పడాలి, పడాలి అంటే మన దారిలో పడాలి. మనల్ని కాదని ఊళ్ళో ఉండలేరురా. ఊళ్ళో వాళ్ళు మన మాట కాదని ఆ అంజిగారు పడవెక్కలేరు. రే, నా కాళ్ళ బేరానికి వచ్చే మార్గం తప్ప ఆ బుజ్జికి ఇంకో మార్గం లేదురా. నాకైతే అట్ట అనిపించట్లేదండి. ఆ పిల్ల మనల్నే మారుస్తుందేమో అనిపిస్తుందయ్యా. అమ్మో, హే, మనల్ని మార్చడం అంటే మాటలు కాదు రోయ్. ఎందుకంటే చెడ్డవాడిగా మారితే మంచోడిగా మార్చే అవకాశం ఉందిరా. కానీ పుట్టుకతోనే చెడ్డోడైతే అయితే మీకు మీరే షెడ్యూల్ని ఒప్పేసుకుంటున్నారన్నమాట. తప్పదురా, లేకపోతే క్యారెక్టర్ పడిపోద్ది. ఆహా, ఆహా కాదు, ముందు 500 500? ఎందుకు? బొండానికి పెగ్గకి రా. ఓహో, చూసేశారా? మీరు మామూలు కాదండి. అయినా ఒక్క పెగ్గికి 500 ఏంటండి? అంతేరా, ఇది బార్ రేటు. అవునురా, చుట్టూ గోదావరి, ఈ కొబ్బరి చెట్లు, ఈ మంచం, ఈ మందు, ఇవన్నీ నీకు ఎక్కడ దొరుకుతాయిరా? అన్నీ మూసుకుని డబ్బుల్ది. హే, ఇంకెప్పుడు నా వెనకాల వ్యాపారం నడపకో. నా ముందుకు వచ్చి అడుగు, నేనే పోయిస్తాను మందు. రే, కలపరా. రే చెప్పను, తాత వద్దండి, ఇప్పటికే ఒక 500 బొక్క. రాజలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళాను కదా, తను నీకు పనిచ్చిందిరా. నీకు నువ్వే యజమానివి. అలాంటి పని నిజమా?
బాలు బాలు ఇక్కడేం చేస్తున్నావురా? నీకోసం ఎంత వెతికానో తెలుసా? పద భోంచేద్దు కాని. పద. నువ్వు వెళ్ళి చేయనిలా, నాకు ఆకలిగా లేదు. రే, ఒంటరిగా ఇలా ఎంతసేపు అని కూర్చుంటావు? నేను ఒంటరిగా లేనే, నాకు ఈ పడవ తోడుగా ఉందిగా. దీనికి మాత్రం ఎవరున్నారు? ఇది కూడా చాలా బాధపడుతుంది. ఇలా నోరు లేక చెప్పుకోలేకపోతుంది, కానీ ఉంటే ఏడ్చేసేది తెలుసా? రే, ఏంట్రా పిచ్చా? నిజమేనిలా, నాకు పిచ్చి కాదు, నాకు దాని ఏడుపు వినిపిస్తుంది. ఎందుకో తెలుసా? బాధ నాలో కూడా ఉంది కాబట్టి. పాపం ఈ పడవ తన వల్ల ఎంతో మందికి బతుకుతెరు ఉంటుందని, రోజు వాళ్ళ అవసరాలకు ఉపయోగపడుతున్నానని చాలా సంతోషపడి ఉంటుంది కదా. నాలానే ఇది కూడా. దీనివల్ల నిన్ను బామ్మని సంతోషంగా చూసుకోగలనని నాకు కలిగిన నమ్మకం ఒక్క పూటలో ఆవిరైపోయింది. ఈ ఒక్క పూటకి నేను ఎంతగా కుమిలిపోతున్నాను. మరి నెలల నుంచి ఎందుకు పనికి రాకుండా ఓ మూలం పడున్న ఈ పడవ ఇంకెంత కుంగిపోవాలి? నన్ను క్షమించవే. ఆశ చచ్చిపోయి అక్కడెక్కడో పడున్న నిన్ను తీసుకొచ్చి నీలో లేనిపోని ఆశలు కలిగించాను. ఇప్పుడు నిన్నిలా ఒంటరిగా చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. నువ్వేం బాధపడకు, నేనున్నాను. రే బాలు, రే ఏమైందిరా నీకు? ఎందుకిలా మాట్లాడుతున్నావు? బాధనిలా, బాధ. ఏం చేయలేకపోతున్నానే అన్న బాధ. ఉదయాన్నే నేనంటే వాడే వత్తాళ్లే బామ్మ అన్నా, ఇప్పుడు నువ్వు కంగారు పడుతున్నావేంటి?